సార్ నేను తెస్తాను, వదిలేండి, నేను తెస్తాను. సరే, ఏమనుకోకుండా. ఇట్స్ ఆల్ రైట్ సార్ మాకు వదిలేయండి. సారీ సారీమా. థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. ప్రియా ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్ యూ కెన్ సిట్. లేదండి, మీరు ఫ్యూ మినిట్స్ ఉంటారండి? దేనికి? లగేజ్ పెట్టి వెళ్తానండి, ఓ ముఖ్యమైన పని ఉందండి, చూసుకొని వస్తానండి. మీరు వెళ్ళండి, నేను చూస్తుంటాను. గారు చూస్తానని చెప్పినట్టున్నారు కదండి. నేను చూస్తానులేండి. థ్యాంక్స్ అండి. అరుణ్, హాయ్ సుధాకర్, ఇక్కడేం చేస్తున్నావురా? జపం చేస్తున్నాను రా. తెంగరోళ్ళు అడుగుతా పెట్టి నడి మధ్యలో ఆపరాలేదు కానీ నువ్వేలరా రా, నీతో చాలా మాట్లాడిందా. ఏదండి? మూత్రం అండి, మూత్రం. సుఖంగా బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చుగా, యువత వెయిట్ చేయట్లా. సారీ సారీ. తర్వాత ఉండు. కాలేజ్ వదిలేక ఒక 5 ఏళ్ళు కలవలా, ఆ తర్వాత నీ పెళ్ళికి కలిసాం. 8, 10 ఏళ్ళు అయిందట. 12 ఏళ్ళు అయింది. చేయగడిగావా? కడుగు. తర్వాత వైఫ్ ఎలా ఉందిరా? బాగుంది బాగుంది. ఆమెనే అప్పుడు చూడటమే. నీ పెళ్ళాం పేరేంటన్నా? కమలావత? లీలావతి. లీలావతి లీలావతి కదా. పెళ్ళప్పుడు చూశాను, రోకల్లా ఉండేది పాపం. ఈ మధ్య చూడలేదుగా. బురోలు అయిపోయి ఉంటది. ఎక్కడికి వెళ్తుంటా? బెంగళూరుకి. నువ్వు? బెంగళూరుకా? ఒక్కడ వెళ్తున్నావా? అవును, నేను ఒక్కడనే వెళ్తున్నా. వైఫ్ ట్రైన్ లో వచ్చి జాయిన్ అవుద్దిలే. ఎక్స్క్యూజ్ మీ. టైం ఉందిలే, రావో. కాఫీ తాగుతావా? 2 కాఫీ ఉండే. ఇదిగో. ఓ ఆగోయా. ప్రియా క్విక్. నేను అనలా నువ్వెవరో నేనెవరో అని. దానికి టైం వచ్చేసింది. కమా. ఏ? నా క్లోజ్ ఫ్రెండ్ చూశాడు, పట్టుకుంటే వదలరు. అయ్యో, ఎవరు ఈ బ్యాగేజ్ చూస్తున్నామన్నారే? ఏంట్రా రే, ఎవరి దారాళ్ళదన్నట్టు వదిలేసి వచ్చావు. 2 కాఫీ ఆర్డర్ చేశా. వద్దనగా. సరే, 2 నేనే తాగేశాను అనుకో. థ్యాంక్స్ అండి. ఎందుకు? సామాన్ చూసి పెట్టారు కదండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడే అడుగుదాం అనుకున్నానండి. మీ పేరేంటండి? ప్రియా. ప్రియా పెట్టి మీద ఉంది. ప్రియాని. ప్రియా. ఏ ఊరు వెళ్తాంట? బెంగళూరు. బెంగళూరు అంట. అవునా? రండి కలిసి వెళ్దాం. మీ బండి నేను గంట. నీ బండి నువ్వు గంటవా? వద్దన్నారు కదా, వెళ్ళండి. బాయ్. థ్యాంక్స్ అండి. సారీ, నో మెన్షన్. ఏ ట్రై లాంటి పని చేశా? ఓహో, నువ్వు నేను మాట్లాడుకుంటే అడ్డంగా ఉంటుందనా? చిలక చురుగ్గా ఉందిరా. పోతే ఇలాంటి చిలకతో బెంగళూరు పోవాలి. నన్ను చూడు, పెళ్ళంతో పాటు పిల్లోడు కూడా వస్తున్నాడు. ఎట్టంటడికి యోగం ఉండాలి, లేకపోతే అదృష్టం ఉండాలి. మనకి 2 లేవు. నీకు నేను, నాకు నువ్వు. పెట్టట్టుకు పోదాం. పెట్టలేదు, ఉంది, వస్తుంది. నా ఫ్రెండ్ తెస్తాడు, తెచ్చిస్తుంటాడు. నువ్వు వెళ్ళు, నేను వరకే వచ్చేస్తా. ఎందుకంటారా మా ఇద్దరిని ఎడదీశావు? నేను ఆ చిలకతో పోయి ఉండు కదా. లైలా మజ్ను విడదీశాను. నీ మాటలు మాత్రం మారలేదు. కవ్విత్తూనే నవ్విస్తుంటావు. నీ ఓరా, టైం అయింది. తను లైలా అనుకో, మరి నేను. పెట్టి తీసుకొని తొందరగా చేరు. స్వీట్ 16. స్వీట్? ఐ డోంట్ నో. సీట్ 16. సీట్ నెంబర్. కుళ్ళు చొక్కును. పోరా. సీట్ నెంబర్.
గీత బ్రీఫ్ కేసు ఇవ్వు. ఇదిగోండి. సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. హలో అగైన్ అండి. హలో. మేము ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. 12 ఏళ్ళ నుంచి కలవలేదు, ఎయిర్పోర్ట్లోనే కలుసుకున్నామండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి, మీ పక్క సీట్లో ఎవరు కూర్చోవచ్చు కదా? మీరు ఇలా కూర్చుంటే ఇద్దరం కొంచెం మాట్లాడుకుంటాం. చూసి 12 ఏళ్ళు అయిందండి. ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. మీరెవరో ఆడెవరో పర్లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ తగిలానండి, సారీ అండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తర్వాత ఏంట్రా పక్కన చిలకను కూర్చోబెట్టుకుని పేపర్ చదువుకుంటావేట్రా తెంగరోళ్ళలాగా? ఇప్పుడు ఏం చేయమంటారా? ఓ ట్రైల్ వేసామనుకో పన్నా పడచ్చు కదా. నవ్వుతుంది. గుర్ర పిల్లల చిలక చక్కగా ఉందిరో, ఎక్కడో చూసినట్టుంది. సినిమా యాక్టర్ ఉంటుందేమో. నీకు అనిపించట్లేదా? చెవులు. తర్వాత దేని తర్వాత రా? చూసి 12 ఏళ్ళు అయింది కదా, ఏదైనా మాట్లాడు. పళ్ళు రాళ్ళు కొడతాను. పిడుగులో ఊడిపడి నా ప్లాన్ అంతా చెడగొట్టావు కదరా రాస్కెల్. ఏంట్రా మాట్లాడు పెట్టి? ఎంతమంది పిల్లలు? అయ్యో మెల్లిగా. నీ పెళ్ళానికేక పుట్టింది. మరి ఏంట్రా సీక్రెట్? 2 ఫ్యామిలీ ప్లానింగ్ ఏంట్రా? నేను అంతకన్నా ప్లానింగ్ ఓన్లీ 1. తర్వాత ఎక్కడ దిగుతున్నావు? బెంగళూరులో. ఎందుకు? లేదు, హోటల్ అయితే మన ఇద్దరం కలిసిందామని. లేదు, ఫ్రెండ్ ఇంట్లో దిగుతాను. అడ్రస్ ఇవ్వు. అడ్రస్ లగేజ్ ఉందిరా, తర్వాత ఇస్తాలే. సర్లే, వైజాగ్ వచ్చాక ఫ్యామిలీతో మా ఇంటికి రావాలి. ఏంటి? సరేరా. ఇదేమిట్రా బందిపోతుందిలా మారేవు? ప్లేన్ హైజాక్ చేస్తావే? అలా జోకొట్టు నిద్ర అవుతాను. బెంగళూరు వచ్చాక లేపు. తర్వాత ఎర్రపిల్ల మధ్యలో బిస్కెట్ ఇయడానికి వస్తుంది కదా, అది ఇక్కడికి రాగానే లేపుతా. పడుకో. పడుకునేవాడికి నీ సీట్లోనే పడుకోవచ్చు కదరా వెదహోపీన్గా. పక్కల బలన నా పక్క ఎందుకు వచ్చావు? రండి సార్. వారిని అక్కడ ఉండేది కదా రిసెప్షన్, మార్చి పారేసి ఉంటారులే. అవును సార్. సారీ ఏంట్రా? జట్టుగా కలిసి వెళ్దాం పెట్టి పట్టుకొస్తానని చెప్పి కాళ్ళు అడ్డం పెడుతున్నావా? ఎక్కడేం చేస్తున్నావు? నీకెక్కడేం పని? నేనే ముందు అడిగింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్తానన్నావు, నీకెక్కడేం పనిరా? నాకెక్కడేం పని అంటావా నువ్వు? అదే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానా, వాడికి విపరీతమైన జ్వరం వచ్చేసిందిరా. జ్వరమా? ఎలిక్కిరికి చచ్చినేమో చూసావా? ఎలికే అదంతా ఏం లేదురా. అపెండిసైటిస్ వచ్చి గొంతుకు ఆపరేషన్ చేయాలన్నారట. అపెండిసైటిస్ గొంతు ఏంటి? ఎప్పుడు పొట్టలోకి వచ్చే రోగం గొంతుకు వచ్చిందేంటి? టాన్సిల్స్ అయి ఉంటాయి. ఒకవేళ పొట్టకు వచ్చేస్తారేమో. ఫ్రెండ్కు ఫోన్ చేయవా? నేను చెప్తాలేరా. ఫ్రెండ్ అయితే చెయ్యి, ఎనిమిది అయితే వదిలే. ఈ కాలం డాక్టర్లు లేపేస్తారు. ఫోన్ చేయవా? నేను రూమ్కి వెళ్ళి ఫోన్ చేస్తాలేరా. నెంబర్ అంతా 834701. రూమ్ నెంబర్? రూమ్ నంబర్ ఈ నెంబర్ ఎంతండి? అటు చూడకు. ఏమైందిరా? బల్లే లక్కురా. ఏంటి? వైఫ్ కూడా ఇక్కడ లేదు కదా. ఫ్లైట్ లో మీట్ అవ్వలా? ఎవరు? సేమ్ చిలకరా. హియర్ ఆల్సో. ట్యాకిల్ చేస్తా చూడు. హలో, స్మాల్ వరల్డ్. స్వింగ్ డోర్ అండి. ఏమన్నానండి? స్వింగ్ డోర్ అన్నారు. స్మాల్ వరల్డ్. కరెక్ట్. పొద్దున వైజాగ్లో కలుసుకున్నామండి, మళ్ళా ఫ్లైట్లో ఆకాశంలోనండి, ఇప్పుడు ఇక్కడండి. ఇక్కడ రూమ్ తీసుకున్నారండి? ఎస్. రూమ్కి వెళ్తున్నారనుకుంటా. అవును. రండి ప్లీజ్. నో ఫార్మాలిటీస్. జెంటిల్మెన్ ఫస్ట్. ప్లీజ్. ప్లీజ్. నొక్కేసి ఇచ్చేది
అవుట్ ఆఫ్ ఆర్డర్. నెమ్మదిగా సార్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇటువైపు లేడీ వెళ్ళింది చూసావేటి? లేదే. సరే రండి. లిఫ్ట్ లేదు, మెట్లెక్కాల్సిందే. 5 ఫ్లోర్లే. మీ పెద్ద సూట్ కేసు తర్వాత తెస్తానండి. సారీ. ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్. ఇద్దరు ఎందుకు పిలిచారు అని అడిగారుగా, ఇప్పుడు అర్థమైంది కదా. అన్నయ్య చెల్లె చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు ఏమన్నా మూసుకున్నావేంటమ్మా? ఏడవకూడదు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ రాజాకి చెప్పు. అదే జీవితం అంతా చెప్పాలిగా నువ్వు. మీరు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానేంటి? నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది. సింహాద్రి మీ ఆవిడ. భద్రావతి? ఓ భద్రావతి కదా, సింహాద్రి అన్నాను. అయ్యో అయ్యో, ఎంత పని చేసావయ్యా, నా జీవితాన్ని మట్టి బాలు చేసావు కదా, నువ్వేం బాగుపడతా? ఏంటి భద్రం, ఏం చేశాను? నువ్వు చెయ్యాల్సినది చేసి పారేసి ఏం చేశానని అడుగుతావా? నీకెంత ధైర్యం ఉంటే నా ముందు దాన్ని చేయొస్తావు? ముందు చెయ్యవయ్యా. అయ్యో భద్రం, తనెవరో గుర్తు రాలేదా? ఇలాంటి దాన్ని నాకు పరిచయం చేస్తున్నావా? భద్రావతి ఉమ్మేయకుండా చెప్పేది నువ్వు. ఇంకేటినేది అంతా నా 2 కళ్ళతో చూసారు కదా. నువ్వు చూసింది వేరేనే. నా కడుపు రగిలిపోతాంది. అసలే కడుపుతో దాన్ని ఇలా మోసం చేద్దాం అనుకోలేదయ్యా. కడుపు దేవుడా, ఎప్పుడేంటి గుర్తు తెచ్చుకో. ఇద్దరు బెంగళూరులో తేలిపోవాలంతే. ఏ ఇల్లు? అయ్యో ఇప్పుడే ఒక చిన్న ఇల్లు పని అయింది. అయ్యో 7 గంటలాడా, అసలు చిన్నలే రెండోది, అందులో రెండోదా? చెప్పేది వాక్య చదువు సంధ్యాలేని మొద్ద. నిజమేనయ్యా, నిజమే. నేను చదువు సంధ్యాలేని మొద్దునే. సారీ లేదు, గేరి లేదు అన్నాడు నా బాబు. అప్పుడే అన్నాడు, ఈ చదువుకున్న నమ్మొద్దే. నన్ను నమ్ములేదు, ఇక సత్య చదవను. ఏమైంది అక్క? దండవక్క, ఏం చేసిన నువ్వు అడిగి తెలుసుకో. ఏం చేశారన్నయ్య? నేనేమి చేయలేదు. ఏం చేయలేదా? అయ్యో, నా మామ మంచాడు, తెలివైనోడని ఊరంతా చెప్పుకున్నానే. ఇలా అయిపోయావేంటి బావా, ఇలా పోయావేంటి? పోయానంటే పక్కింటో లేదొచ్చాను అనుకుంటారా? తెలివి తక్కువ. బాబు, కొట్టడానికి చేయలేసిందంటే నువ్వు నన్ను చంపినా చంపుతావు. నేను వెళ్ళిపోతున్నా. చెప్పేది కాస్త విను. అక్క నువ్వు ఊరుకో అక్క, నీకు అసలు సంగతి తెలీదు. వీళ్ళకంతా తెలుసు. తెలిసిపోయిందా? పేపర్ చూడు. పేపర్లో కూడా వచ్చిందా? ఓ నాయనా, నా పరువు పోయింది, పెద్దట పోయింది. నేను పోతున్నా. అయ్యో వెళ్ళండి. వీళ్ళేమిటండి? భద్రం, బంగారం, ఎక్కడికి వెళ్తున్నావు? నా పుట్టింటికి పోతున్నా. నీ పుట్టిల్లు కోటిపల్లి దగ్గర ఉంది. కడుపుతో ఉండి నడిచేలాగెళ్తావే. కార్లో పోతా. సరే మన డ్రైవర్ పిలు. నాకే డ్రైవర్ అక్కర్లేదు, నేనే తోలికిపోతా. ఇదిగో ఊరికే చేతులు గుంజాడు, ఒకటించుకుంటా. భద్రావతి, అవతలకే. ఈ టెంకర్ బుచ్చికి డ్రైవింగ్ నేర్పడం తప్పైపోయింది. ఓవే, జాగ్రత్తగా బావా. అక్కడేం చేస్తున్నావురా? నానా, అమ్మ ఎక్కడికి వెళ్తుంది? కోపంతో వెళ్ళిందిలేవా. సందు చివరి కారాపి తిరిగి ఇంటికి వచ్చేస్తదిలే. కారా అయితేగా. ఈడు తెలివి చూసారా, పెద్ద ఇంజనీర్ అవుతాడు. అబ్బా, ఏంట్రా అందరూ బెదిరిస్తున్నారు? బ్రేక్ వేస్తే కారాగుద్ది. బ్రేక్ ఇక్కడ ఉంటే అక్కడ ఎలా అవుతుంది? అయ్యో, మీ అమ్మకి బ్రేకు లేవా? కారికి డాడీ. అయ్యో భద్రావతి, బ్రేకులు లేవా? ఏద్రా బైకు? బైక్ ది. అయ్యో భద్రం, హ్యాండిల్ మారేద్రా. అది కూడా బీకేసావా? చూడు. ఓ, ఇటు మార్చావా? ఎక్కరా? ఎక్కు. భద్రావతి, భద్రావతి, స్పీడ్ కొంచెం తగ్గించవే. కోటపల్లి పోతున్నా.
నువ్వు ఈ దారంటే వెళ్ళావంటే కోటిపల్లి రాదే కొండపల్లి వస్తుంది. మా కోటిపల్లి వస్తుంది. నోరు మూసుకోరా. నాన్న బ్రేక్ పడుతుంది చెప్పు నాన్న. అయ్యో అలా చెప్పకూడదు, నాకు కడుపుతోంది కదా. భద్రావతి భద్రావతి, నేను నీకు షాక్ న్యూస్ చెప్తున్నాను, మరి నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఎనుకోవాలా. నువ్వు సెన్నెల్లి పెట్టడమే షాకు, అంతకన్నా ఏం కొట్టదంటే షాకు. ఇదిగో చూడు, ఇప్పుడే చెప్తున్నా, హిరాకులు ఇచ్చుకున్నావనుకో ఆనంద్ నా కూడానే ఉంటాడు. నాన్న ఆనంద, నువ్వు నా కొడుకు నీ బాబు కొడుకువా? మీ ఇద్దరు కొడుకున్నమ్మా. ఏవే సైది, నువ్వు నీ పట్టుదలుకో, నేను నా పట్టుదలుకుంటా. ఏంటి అర్థం పడతావు లేకుండా మాట్లాడుతున్నావు? భద్రం, బండికి బ్రేకులు లేవే. నాకు నువ్వే లేకపోయాక బండికి బ్రేకులు లేకపోతే ఏంటంట? నువ్వే నా గ్యాస్ బండి. చెయ్యేసావంటే ఈరిసి పాడతానంట. అలాగే వెళ్ళి. నాకు చెప్పకుండా నువ్వేం చేయకరా రే. రే ఆనందం, అరే ఆనందం. డాడీ నేను ఇక్కడున్నాను. ఉండొత్తరా. నట్టు నట్టుడిపోతుంది, 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 నట్టుడిపోయింది. అమ్మా అమ్మా, అయ్యా అమ్మా, అమ్మా అమ్మా. ఫాదర్ బి కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్ రా. డాడీ డాడీ డాడీ, కళ్ళ కొడుక కాళ్ళు పట్టుకుని లాగుతున్నాడు. అయ్యో వచ్చేయి. లిఫ్ట్ కి థ్యాంక్స్ బాబు. భద్రావతి, నువ్వు మొక్కుకున్నట్టే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కువ ముందు బండి దిగెళ్ళాం. దిగైనా ఇప్పుడేగా కష్టపడి ఎక్కాను. మనం ఒకటి కదా. చివరి సార్ అన్న డాక్టర్, మన ఇద్దరికి ఇంక మాటలు ఉండవు. ఇక మీద లాయరా మాట్లాడతాడా? లాయరా ఎక్కడ? కోర్టులోనయ్యా, కోర్టులో. సాక్ష్యాధారాలను పరిశీలించగా ముద్దాయిని దోషిగా పరిగణిస్తూ ఈ న్యాయస్థానం ఎక్కడికి వచ్చాం భద్రం? కోర్టుకు వచ్చినట్టున్నావు మావా. అయ్య బాబోయ్, అక్కడికి వెళ్ళొద్దు అన్నాను కదే. నన్ను క్షమించు మావా. ఇద్దరు కాలుతుంది నీకే అవ్వలేదు కదా? ఏం లేదులే. అయ్యో ఇంక లేవండి, అందరం ఆనందంగా ఇళ్ళకెళ్దాం. పడుకున్నాడా? మరి ఈ చెత్త అంతా నువ్వు చూస్తున్నావేంటి? నేనెందుకు చూస్తాను, మన సంటోడు చూస్తున్నాళ్లే. చూసావా, సౌండ్స్ లేదే నిద్రటదంటున్నాడు. ఈ కాల పిల్లలు మన వినే పాటలు వింటారా ఏంటి? పాటలు పెట్టండి. పాటాడు పడుకో, నీ డాడీస్ పాడతాడా? నన్ను నేను పాడమంటా? మావా, అద్దం పద్దలేని అడ్డమైన పాటలు పాడకుండా సంగీతం పాట ఎత్తుకో. ఏంటంటే? అదే ఇట తోడ మీద కొట్టుకుంటా పాడతారే, అట్ట పాడు మావా. ఇలా తాళం ఎత్తనా? అయ్యో అది కొద్ది మావా. అయ్యో అయ్యో సంటోడున్నాడంటే. ఏం పాట పాడమంటావు? శివరాత్రి నాడు తిరణాళ్ళు హరిదాసు సినిమా పాటలన్నీ కలిపి పాడలా, అలా పాడు మావా. హరిదాస్ పాడా? సంగీత కదమ్మేనా? అదే. అలా పాడు మావా. మావా, పాట ఆపేసావేంటి మావా నువ్వు? నీ సంగీత సాగరంలో దబదబా ఈత కొడదామని ఎంతో ఆశగా వచ్చి నన్ను నిరాశపరచక మావా. పాడు మావా, పాడమంటే. సినిమాలో హీరో హీరోయిన్ ఎత్తేసినట్టు నేను అమాంతం ఎత్తి పారేనా? ఎత్తగలరా? ఎత్తగలన్నా? ఏమైంది? నడు పట్టేసింది. అయ్యో తిప్పు తిప్పు, తల కాదు నన్ను. అమ్మా
మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అయ్యో అయ్యో అరుణ్ అమ్మమ్మ భద్ర ఊరు నాయన అమ్మో దేవుడు. అయ్యో తాకతూరులో పెడుతుందని చెప్పాను కదా ఊరు. అమ్మ అమ్మమ్మ నెమ్మదిగా అయ్యో పడుకోండి. నా వల్ల కాదు. పడుకోండి. ఎత్తేయి కాళ్ళెత్తేయి మెల్లిగా 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 ఊరు నాయన. ఫోన్ చెయ్యి. ఇప్పుడా? మరి 2 నెలల తర్వాత చేస్తావా? ఫోన్ చెయ్యి. ఎవరికి? హోటల్ డాక్టర్కి. ఇంకెవరికి? రిసెప్షన్, కెన్ ఐ హెల్ప్ యూ? 423 హియర్. హోటల్ డాక్టర్ నో సార్, పంపుతారా? అర్జెంట్ అర్జెంట్. ఏమైంది మేడం? అది మా వారికి నడుము పట్టేసింది, కదలేకపోతున్నారు. సారీ మేడం, ఈ రోజు మన హోటల్ డాక్టర్ లీవ్. హోటల్ డాక్టర్ లీవ్ అట. అయ్యో ఎప్పుడు వస్తారు అడుగు. ఎప్పుడు వస్తారని అడుగు. ఎప్పుడు వస్తారండి? తెల్లారు వస్తారు మేడం. తెల్లారికే వస్తారట. అయ్యో హోటల్లో ఎవరైనా డాక్టర్ దిగడమో చూసి పంపమన్ను. సార్, హోటల్లో ఎవరైనా డాక్టర్ దిగారేమో చూడండి. ట్రై చేస్తాను మేడం. కొంచెం చూసి పంపించండి ప్లీజ్. ఏంటి మనసులో ఎవరో గంట కొట్టినట్టుగా ఉంది మావా. నాకు కూడా మనసు. అయ్యి బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది. అయ్యో సంటాడు. డాక్టర్ సుధాకర్, ఎస్ ఎస్. రహస్యంగా మాట్లాడుతున్నారేం? లేకపోతే టాప్ ఫ్లోర్ ఎక్కరమంటారేంటి? మ్యాటర్ ఏంటి? ఏం డాక్టర్, గొంతు పెట్టేసింది అనుకుంటాను. లేదండి, గొంతు బొంగురు పోయింది. సార్, ఇక్కడ కస్టమర్కి నడుము పట్టేసింది. నడుమా? మావా, నువ్వు నా నడుమ సీతే ఆళ్ళకిలా తెలిసింది. ఉండు అడుగుతాను. మా అయితే మనం ఆడిందంతా ఎలా పట్టింది? తెలిసిందా మావా? తెలీదా? అమ్మయ్యా. సర్లే సర్లే. ప్రియా నొప్పి ఎక్కువైంది, ఇంకొకసారి ఫోన్ చెయ్యి. కాసేపు ఊడ్చుకోండి, వచ్చేస్తారు. ఎప్పుడు ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీస్ చేసి మరి వస్తాడా? వేణీళ్ళు కాపును పెడతాను, కాస్త రిలీఫ్ ఇస్తుంది. అమ్మో తాకద్దని చెప్పారు కదే బాబు. ఇట్స్ ఓపెన్. అరుణ్, అమ్మో వారిని నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? డాక్టర్ కావాలని ఫోన్ చేశారు కదా. నువ్వు డాక్టర్వా? నాకు చెప్పనలేదే. నువ్వు అడిగావేంటి? అయినా డిగ్రీ మాన్ కంటించు తిరుగుతారేంట్రా? కుళ్ళు జోకులు లేకురా. నడుం బట్టి నేను వస్తుంటే చూడరా. నడుం బట్టే పని ఏం చేసా? పెద్ద పెట్టామని ఎత్తావేంట్రా? ఏదో చేశాను, ముందు చూడరా బాబు. ఇక్కడ నొప్పి లేదు కదా? లేదు. అయితే ఇక్కడ ఓకే ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఇప్పుడు మెల్లిగి టేపు తిరగరా. ఆన్ యువర్ బ్యాక్. నా వల్ల కాదు. నేను హెల్ప్ చేస్తాలేవా? రే సుధా, వద్దురా వద్దురా రే. పోనీ మెల్లిగి 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 మెల్లిగి. అంతే అయిపోయింది. యా ఓకే, నౌ రిలాక్స్. ఆర్ యూ ఓకే? ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నొప్పి ఉంటే నొప్పి ఉందని చెప్పాలి. నొప్పి లేదుగా? మెల్లిగా లేదు. లేదుగా? లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఓకే ఓకే ఓకే. వద్దురా వద్దురా సుధా. టెస్ట్ చేస్తున్నాను కదరా. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. దెన్ ఇట్స్ అన్ ఆర్డినరీ. రైట్. ఏం చేస్తున్నారు సుధా? వదిలేరా. మరి ఇప్పుడు నువ్వు నాకు కరెక్ట్ గా చెప్పాలి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో. భరించలేను రా. కితకితలు పెట్టగరా బాబు. కితకితలా? నువ్వు రిలాక్స్. వచ్చి ఏళ్ళు ఉంటే బాత్రూమ్ ఎక్కడేంటి? మనం ఫ్లైట్ లో చూసించలకరా. ఆ పెట్టి ఎక్కడా? ఆర్ని అంకమ్మ అంటే వైజాగ్ నుంచి నువ్వే కొట్టుకొచ్చావు అన్నమాట. నొప్పిరా. అది అలా ఉంచా. ముందా చిలక సంగతి. రండి, మీ గురించే మాట్లాడతాను. ఇవ్వండి. పర్లేదండి.
సారీ. వెరీ స్మాల్ వరల్డ్ అండి, టూ స్మాల్ ఫర్ 3 people అండి. భయం ఏం లేదుగా? అయ్యో నేను ఎవరితో చెప్తానండి. అది కాదండి. ఓ ఇదంటారా? జైక్లోఫెనాక్ ఒక ఇంజెక్షన్ అండి, తగ్గిపోద్దండి. తెల్లారేసరికి తగ్గుతుందంటావా? మళ్ళా నువ్వేది చేయకుండా ఉంటే. యు మీన్? ఎస్. ఓ నో. ఓ ఎస్. లుంగీలో చేసుకుని అడు తిరిగి పడుకోవా. తొంటి కొద్దురా, తనంది చేతికి చెయ్యి. నీకు తోడు సిగ్గోటి తిరిగా. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. అలాగండి. ఇంకో 3 రోజులు కదలకూడదు అంతే. ఇలాంటి హార్ట్ బెడ్ లోనే పడుకోవాలా ఒంటరిగా. గట్టిగా రుతుకో. ఆడు రుతుకుంటాడండి. పర్లేదండి. థ్యాంక్స్ అండి. రే గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అండి. మరోరే ఏమిట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. రేపొద్దున కింద రెస్టారెంట్కి రా, కలిసి వద్దు, ఒక్కడివే. ఏంటమ్మా? నొప్పమ్మా.